ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించిన టీడీపీ అధికార పగ్గాలు చేపట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరన్నది ఆసక్తిగా మారింది. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారా? అసలు ఈ హోదా దక్కడానికి ఉన్న నిబంధనలేంటి? రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకు రాష్ట్ర అసెంబ్లీలు మండలి నిర్వహణ విధుల గురించి ప్రస్తావించారు. ఏదైనా చట్టసభలో అధికార పార్టీ తర్వాత ఎక్కువ సంఖ్యాబలం ఉన్న పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుంది. వాస్తవానికి 1977 వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్య రాలేదు. అప్పట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వివాదమే లేదు. రెండో పెద్ద పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు. కానీ తొలిసారిగా 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్టుకి చట్టబద్ధత కల్పించారు. 1977లో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంట్ లేదా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలు కల్పించారు. దాని ప్రకారం ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కాలంటే ఏ పార్టీకైనా సభలో కనీసం 10% సభ్యులుండాలి. ఈ లెక్కన లోక్సభలో 55, ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన పార్టీలకు ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. ఆ పార్టీ నాయకుడిని స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రకటిస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21, వైఎస్ఆర్సీపీకి 11, బీజేపీకి 8 సీట్లు వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలో దిగడంతో ఆ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములయ్యాయి. ఈ నేపథ్యంలో 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతుంది. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. కానీ కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉండడంతో ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం దక్కుతుంది. కేబినెట్ హోదా ఉన్నందున పిఏ సహా సిబ్బంది అలవెన్సులు తదనుగుణమైన ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది. సభలో చర్చల సందర్భంగా స్పీకర్ ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం ఆనవాయితీ. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్షానికి ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్య ఆధారంగా ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఇస్తారు. బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్ష పార్టీ బలాలపైన ఆధారపడి ఉంటుంది. అఖిలపక్ష సమావేశాల్లోనూ ప్రతిపక్ష నేత హోదా ఉన్న పార్టీ నేతకు ప్రాధాన్యం ఉంటుంది. 16, 17 లోక్సభల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. 2014లో కాంగ్రెస్కు కేవలం 44 సీట్లు, 2019లో 52 స్థానాలకి ఆ పార్టీ పరిమితమైంది. దాంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఫలితంగా లోక్సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఇక 1984 లోక్సభ ఎన్నికల తర్వాత టీడీపీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకు ముందు ప్రధాన ప్రతిపక్ష నేతగాను ఉన్నారు. అప్పట్లో ఆయన పార్టీకి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. కానీ తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం కావడంతో జగన్కి ప్రతిపక్ష హోదా దక్కే ఛాన్సే లేదు. సభలో ఆయనకు సీటు ఎక్కడ కేటాయించాలనే విషయాన్ని స్పీకర్ నిర్ణయిస్తారు. సభ జరిగేటప్పుడు చర్చకు సమయం కేటాయింపు, ప్రశ్నలు అడిగే సమయం కూడా ఉండదు. జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే లాగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేకు దక్కే అలవెన్సులు, ఇతర అవకాశాలు మాత్రమే వస్తాయి. కేబినెట్ హోదా లభించే అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతకు కనీస ప్రతిపక్ష నేత హోదా దక్కకపోవడం ఇదే తొలిసారి. గతంలో చంద్రబాబు కూడా 3 సార్లు విపక్షంలో ఉన్నా ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కడంతో కేబినెట్ స్థాయి ప్రోటోకాల్ ఉండేది. కానీ ప్రస్తుతం జగన్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇదిలా ఉంటే కూటమిలో భాగస్వామ్య పార్టీలన్నీ కొత్త ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినందున వైఎస్ఆర్సీపీ విపక్షం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సభ్యులకు తొలి వరుసలోనే సీటు దక్కే అవకాశం ఉంది. అయితే అది స్పీకర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.